బాగున్నారండి? కోనసీమ మనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? ఈరోజు శుక్రవారం కదండి, పప్పు తోటకూర వండుదామని తోటలోకి వచ్చానండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చెట్టు. ఇది సింగిల్గా మొన్న గింజలు ఉంటే తోటకూర గింజలు ఇలా వేసానండి. అంతే, మట్టిలో నల్లమట్టి కదండి, వెంటనే వచ్చేసింది. మళ్ళీ ఇదిగోండి గింజలు అంటే ఇలా పైన చూడండి ఎలా వచ్చిందో. అవి గింజలండి, చిన్న చిన్న గింజల్లా ఉంటాయి కదా తోటకూరకి. ప్రతి కాడకి కూడా ఇలా ఉంటాయండి రొబ్బలు. ఆ గింజలన్నీ కూడా ఎండిపోతే మళ్ళీ విత్తనాల కింద వేసేసుకోవచ్చండి. మనం ఎప్పుడు కూడాను ఫ్రెష్గా ఆకులు తెంపుకుంటాను నేను, అంతేనండి. కాండం అంతా కూడా నేను ఇంకెప్పుడు తీయను. ఆకులు తెంపుకుంటే మళ్ళీ వచ్చేస్తుంటుందండి తోటకూర ఎప్పుడు కూడాను. పప్పు తోటకూర తింటే విటమిన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కదండి. కంటి చూపుకు కూడా చాలా మంచిది, హెయిర్ గ్రోత్కి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనకి పశ్చిమలో కూడా ఎప్పుడు తోటకూర పెట్టమని అంటారు కదండి డాక్టర్స్. ఎప్పుడు కూడా తోటకూర ఆకుకూరల్లో ఫస్ట్ నెంబర్ 1 తోటకూర కదండి, అందరికీ తెలుసు. తోటకూర ఎప్పుడు పెట్టండి, ఫీవర్గా ఉంది కదా, బాలింత్రాలకైనా ఎవరికైనా జ్వరం వచ్చినా పెట్టమంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.